ఫైనాన్షియల్ వేధింపులు తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా మైలార్దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. శాస్త్రీపురం డైమండ్ హిల్స్ లో నివాసం ఉండే షేక్ ఇమ్రాన్ నాంపల్లికి చెందిన ఓ ఫైనాన్షియర్స్ నుంచి కొంత డబ్బును అప్పుగా తీసుకున్నాడు. వాయిదాల రూపంలో అప్పులు మొత్తం చెల్లించినా ఇంకా వడ్డీ చెల్లించాలని ఫైనాన్షియర్స్ వేధించారు. దీంతో మనస్తాపానికి గురైన ఇమ్రాన్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఫైనాన్షియర్స్ వేధింపుల వల్లనే ఆత్మహత్య చేసుకున్నారని మృతుడు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. मेरे भाई को जहांगीर और उनका बेटा सोहेल नामपल्ली पे रहते। आमिर कहाँ के रहने वाले हैं? मैं टोली चौकी का रहने वाला हूँ। जहांगीर और सोहेल दोनों भी टोली चौकी के छे। साथ में सामान के ऐसे पैसे लगाते ना फाइनेंसर आए, दोनों मिलके पैसे लगा के मेरे भाई को 2 महीने पहले 8 लाख रुपए देके 12 लाख रुपए लिए। 2 महीने के बाद में हमला ऐसा तैसा करके पैसा फेर दिया उसका। फेर देने के बाद में फिर अब उसको 8 दिन 10 दिन पहले पैसे दिए साइड पे लगाना है बोल के। साइड पे लगा के पैसे मिट्टी में 3 लाख रुपए बोले। 3 लाख की जगह 9 लाख रुपए तक अभी तक ले लिए लोग। लेने के बाद में भी फिर अभी और पैसे देना ही बोल के टॉर्चर कर रहे थे। अब उसकी वजह से मेरा भाई सुसाइड कर लिया। भाई का नाम क्या? शेख इमरान अहमद है। क्या एज है? 38 रहती। शादीशुदा है? शादीशुदा, 3 बच्चे हैं, 3 बेटे हैं उनके। काम क्या करे? नामपल्ली ओल्ड फर्नीचर का बिजनेस है। फर्नीचर का बिजनेस जी। మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. రైట్ సుజాత, షేక్ ఇమ్రాన్ ఫైనాన్షియల్ వేధింపుల వల్లనే చనిపోయినట్లుగా తెలుస్తుంది. కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? షేక్ ఇమ్రాన్ గత కొన్ని నెలల క్రితం జహాంగీర్ సోహెల్ అనే ఇద్దరు వ్యక్తుల దగ్గర నుంచి ఫైనాన్షియల్ గా అంటే వడ్డీకి డబ్బులు తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే మొత్తం చెల్లించినప్పటికీ ఇంకా డబ్బులు చెల్లించాలి అనే అధిక వడ్డీ పేరుతో తనని టార్చర్ చేస్తూ ఎక్కడ కనిపించినా ఇమ్రాన్ ని డబ్బులు ఇవ్వాలి లేదంటే ఇంటికి వచ్చి గొడవ చేస్తాను అని చెప్పేసి జహాంగీర్ సోహెల్ బెదిరించడంతోనే మనస్తాపానికి గురైనటువంటి ఇమ్రాన్ సూసైడ్ చేసుకుని చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఎంత డబ్బుని తీసుకున్నా కూడా ఎంత డబ్బుని తీసుకున్నాడు, ఎంత వడ్డీ చెల్లించాడు, ఇంకా ఏమైనా చెల్లించాలని చెప్పేసి ఇప్పటికే పోలీసులు కేసులు నమోదు చేసుకున్నారు. ఇమ్రాన్ కుటుంబ సభ్యులు పూర్తిగా ఆరోపిస్తున్నారు. అంటే 8 లక్షల రూపాయలు తీసుకున్నప్పటికీ ఇంకా డబ్బులు చెల్లించాలి, వడ్డీ రూపంలో అధిక వడ్డీని కూడా ఎప్పటికప్పుడు చెల్లిస్తూనే ఉన్నాడు. అప్పు మొత్తం తీర్చినాక ఇంటి దగ్గరికి రావడము, దాంతో పాటు ఇమ్రాన్ ఎక్కడ కనిపించినా వేధింపులకి గురి చేశాడు. ఇది తట్టుకోలేకనే సూసైడ్ చేసుకున్నారు. వెంటనే వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయాలి అని చెప్పేసి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇమ్రాన్ ఇద్దరి దగ్గర నుంచి ఎంత నగదుని తీసుకున్నాడు, ఎంత చెల్లించారు, ట్రాన్సాక్షన్ ఎలా జరిగింది, నిజంగానే అప్పుల బాధ తట్టుకోలేకనే ఇమ్రాన్ సూసైడ్ చేసుకుని చనిపోయాలా అన్న కోణంలో కూడా పోలీసులు కేసుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్ సుజాత, ఫైనాన్షియర్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో పోలీసులు అతన్ని ఏమైనా ప్రశ్నించారు? ఇద్దరి డీటెయిల్స్ ని కుటుంబ సభ్యులు అంటే ఇమ్రాన్ సూసైడ్ చేసుకుని చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇద్దరిని కూడా ఇమ్రాన్ కి డబ్బులు ఇచ్చినటువంటి ఇద్దరు వ్యక్తులని జహాంగీర్ సోహెల్ ఇంటి వద్దకు వెళ్లి అక్కడ స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేశారు. దాంతో పాటు వీళ్ళిద్దరి దగ్గర నుంచి డీటెయిల్స్ కూడా తీసుకుంటున్నారు పోలీసులు. అంటే ఏ రూపంలో డబ్బుని చెల్లించారు, ఎంత ఇమ్రాన్ ఇప్పటి వరకు మీకు డబ్బును చెల్లించారు, ఎప్పుడు లాస్ట్ గా ఇమ్రాన్ తో మాట్లాడారు, ఏమైనా బెదిరింపులకి గురి చేశారు, ఈ విషయాలన్నింటినీ కూడా పోలీసులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళిద్దరు మాత్రము అప్పుగా తీసుకున్నటువంటి డబ్బుల్లో కొంత డబ్బుని చెల్లించలేదు. దాని కారణంగానే మేము డబ్బులు అడిగాము, తిరిగి తను కొంత గడువు కావాలన్నాడు, ఆ గడువును కూడా మేము ఇచ్చాము. కానీ ఎప్పటికప్పుడు గడువు కోరుతూనే ఉన్నాడు, డబ్బులు మాత్రం తిరిగి చెల్లించడం లేదు. పలుసార్లు అతని డబ్బులు చెల్లించాలి అంటూ మేము అడిగింది వాస్తవమే అన్నట్లుగా కూడా వాళ్ళు పోలీసుల విచారణలో చెప్పినట్లు కీలకంగా మనకు అందుతున్నటువంటి సమాచారం. రాధిక, థ్యాంక్ యూ సుజాత.